వీడియో ఆన్ చేయగానే వాళ్ళు ఇక్కడ ఆఫ్ చేసేసారు చూడండి. సౌండ్ వస్తుంటుంది, మోటార్ సౌండ్. సైలెంట్గా ఉందండి. ఏదైనా ఫ్రెండ్స్ నిజంగా నిశ్శబ్దం అనేది కొన్ని సందర్భాల్లో మంచిది. శబ్దం అనేది ఒకసారి మనకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అదే నిశ్శబ్దం ఒకసారి ఆహ్లాదం కలిగిస్తుంది మనసుకి. ఇప్పుడు మేము లైవ్ ఆన్ చేసిన తర్వాత ఆ మోటార్ సౌండ్ అంతే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయ్యేది. వీడియోలో కూడా ఆ సౌండ్ వినపడుతుండేది. ఇప్పుడు ఆపేశారు కాబట్టి మోటరు ఇప్పుడు ఇబ్బంది లేదు, ఆ సౌండ్ ఆగిపోయింది కాబట్టి. ఫ్రెండ్, ఇప్పుడు మనం లైవ్ కాదండి, ఇది వీడియో అండి. ఫ్రెండ్, ఎందుకు వీడియో తీసాము ఈరోజు మనం, చెప్పండి కారణం. ప్రత్యేకంగా కారణం ఏంటంటే ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఎస్పెషల్గా ఏంటంటే ఈరోజు మా మిస్సెస్ పుట్టింది. బర్త్డే ఆఫ్ మై మిస్సెస్. మనకి శుభాకాంక్షలు మన ఛానల్ ద్వారా తెలియపరచిన ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అదే ప్రకారంగా ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా మా మిస్సెస్కి మీ విశేష బర్త్డే విషయం తెలియపరుస్తారనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మీతోటి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా మిస్సెస్ ఫ్రెండ్స్ ఈరోజు దీవించండి. మీరందరూ కూడా విషెస్ని తెలియజేయండి. ఆడవాళ్ళు ఏంటంటారు, సామెత ఉంది కదా, ఆడవాళ్ళు ఏది జడగకూడదని, అది చెబుతున్నాలే నేను. విషెస్ చేయండి, అలాగే మీ యొక్క దీవెనలు అందించండి. రవి గారు మరి ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు నాకు, నేనే పెద్ద గిఫ్ట్ అమ్మ నీకు అంటున్నారు. ఇక ఏం చేస్తామండి, అంతే సంగతులు. ఇంకా ఈసారికి నేనైతే అనుకోలేదండి తనకి ఇవ్వాలని. అందుకని ఈరోజు ఇలా గడిచిపోయింది. ఈ సంవత్సరానికి దేవుని చిత్తం అయితే ప్రభు చూపిస్తే ఈసారికి ఏదైనా మంచి సంవత్సరాలు చూపిస్తాను. అగైన్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మా మిస్సెస్కి విషయం తెలియపడుతున్నా ఫ్రెండ్స్. విషయాలు express your good wishes to her. Kindly express. మా మిస్సెస్ చాలా సంవత్సరాలు, తను సుమారుగా 3 సంవత్సరాల నుండి మన ఛానల్ నడుపుతుందంటే చాలా ఓర్పు కలిగి, చాలా సహనం కలిగి వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తుందండి యూట్యూబ్లో. చాలా ఓర్పుతో చేసింది. 3 సంవత్సరాల నుండి కూడా చాలా శ్రమపడింది. వీడియోస్ షూటింగ్ చేసేటప్పుడు కానీ, వాటిని అప్లోడ్ చేసేటప్పుడు కానీ చాలా శ్రమపడింది. నిజంగా ఆ విషయంలో మా మిస్సెస్ని నేను 100% అభినందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అభినందించాలి. నా విషయంలో నేను ఖచ్చితంగా నేను దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. నేను పెద్దగా షూటింగ్ టైంలో వీడియోస్ తీసేటప్పుడు కానీ నేను పార్టిసిపేటింగ్ కాను. నేను పెద్దగా అంత ఇన్వాల్వ్ కాను. అంతా ఆమె చేసుకునే వీడియోస్ అన్ని కూడా నేను వర్గాల్లాగా అపీరియన్స్ ఇస్తాను అంతే, మాట్లాడటానికి. అంతేగాని ఇక వీడియోస్ ప్లాన్ చేసుకోవటం, కంటెంట్ ఏం చేయాలా ఏంటనేది, అదేవిధంగా అలాంటి షూటింగ్ చేయటం అంతా కూడా తనే చూసుకుంటుంది. థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా విష్ చేయండి. అలాగే మన ఛానల్ని ఆదరించండి. 3 years అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రయాణంలో మీ మేరీ మీతో ఎలాగా మాట్లాడింది అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రాత్రికాలపు దీవెనలు మీ అందరికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.